అందరికీ నమస్కారం. మన జీవితంలో ధర్మం, నిజాయితీ అంటే ఎవరు గుర్తొస్తారు? అదే మనకు ఆదర్శమైన శ్రీరాముడు. ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తితో జరుపుకునే పండుగే శ్రీరామనవమి. ఈ రోజు ఎందుకు ప్రత్యేకమైనది అనేది మనం ఈ కథలో తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం అయోధ్యను దశరథ మహారాజు పాలించేవారు. ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. అంతా ఉన్నా సంతానం లేదనే బాధ వారిని వేధించేది. అప్పుడు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ యాగం నుండి వచ్చిన దివ్య ప్రసాదాన్ని ముగ్గురు రాణులు స్వీకరించారు. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు రాముడిగా కౌసల్య గర్భాన జన్మించారు. అదే సమయంలో భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా జన్మించారు. అయోధ్య అంతా పండగ వాతావరణం నెలకొంది. రామలక్ష్మణులు పెరిగి పెద్దవుతున్న సమయంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు. తన యాగానికి ఆటంకం కలిగిస్తున్న రాక్షసులను సంహరించమని కోరారు. తండ్రి ఆజ్ఞతో అడవికి వెళ్లిన రాముడు భయంకరమైన తాటక అనే రాక్షసిని సంహరించి మునుల యాగాలను కాపాడారు. అక్కడ్నుండి వారు మిథిలా నగరానికి వెళ్లారు. అక్కడ జనక మహారాజు పెట్టిన షరతు ప్రకారం ఎవరూ కదపలేని ఆ శివధనుస్సును రాముడు అవలీలగా ఎత్తి విరిచేశారు. అలా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కాని విధి మరోలా ఉంది. కైకేయి కోరిన వరాల వల్ల పట్టాభిషేకం జరగాల్సిన రాముడు 14 అరణ్యవాసానికి వెళ్లాల్సొచ్చింది. తండ్రి మాట కోసం రాముడు చిరునవ్వుతో రాజ్యాన్ని వదిలి సీత లక్ష్మణులతో కలిసి అడవికి పయనమయ్యారు. అడవిలో ఉండగా రావణుడు సీతమ్మను అపహరించగా హనుమంతుడి సాయంతో సముద్రంపై రామసేతు నిర్మించి లంకకు చేరుకున్నారు. ధర్మానికి అధర్మానికి జరిగిన ఆ మహాయుద్ధంలో రాముడు రావణుని సంహరించి సీతమ్మను తిరిగి తెచ్చుకున్నారు. అరణ్యవాసం ముగిశాక రాముడు అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజల కోలాహలం మధ్య రాముడికి పట్టాభిషేకం జరిగింది. అప్పట్నుండి ఆయన పాలనను రామరాజ్యం అని పిలుస్తారు. శ్రీరాముడి జీవితం మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని, ధర్మాన్ని వీడకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన శ్రవణి విజువల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.